యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. అయితే ఇప్పుడు కాలిఫోర్నియాలో ఏదైతే జరుగుతుందో అది నిజంగా చాలా ఘోరం అని చెప్పాలి. కొన్ని లక్ష కోట్లు సర్వనాశనం అయిపోయినాయి. అయితే ఎందుకు కాపాడలేకపోతున్నారు? ఒకరి మీద ఒకరు ఎందుకు నిందలేసుకుంటున్నారు? ట్రంప్, ఇలాన్ మస్క్ కలిసి గవర్నర్ మీద నిందలేస్తున్నారు. ఆ గవర్నర్ నేను కాదు దీనికి కారణమని గవర్నర్ చెప్తున్నారు. అయితే ఇక్కడ నిజాలు మాట్లాడుకోవాలి. నేచర్ అనేది సుప్రీం. ఎవరైనా ఆపగలుగుతారా? ఖచ్చితంగా ఆపలేరు. మనం నేచర్ని కాపాడితేనే నేచర్ మనని కాపాడుతుంది. అవునా? అయితే అంతగానం ఏం జరిగింది? ఎందుకు అంత ఘోరంగా ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది అంటే ఇది ఫస్ట్ టైం కాదు. ఇది వైల్డ్ ఫైర్ అని అంటున్నారు కానీ ఇలా చాలాసార్లు జరిగింది. అయితే ఇది జరగడానికి కారణం నీటి కొరత. ఒక చేపని బతికించుకోవడానికి, ఒక చేప జాతిని బతికించుకోవడానికి నీళ్ళు అనేది తగ్గించారు. దానివల్ల ఇప్పుడు ఫైర్ సిబ్బందికి వాటర్ స్ప్రింకిల్ చేయడానికి వాటర్ లేదు. నిజంగా నవ్వొస్తుంది కదా ఇది వినడానికి, కానీ ఇది వాస్తవం. అయితే ఇది ఎవరు చేశారు? చాలా అలిగేషన్స్ వస్తున్నాయి, చాలా మందిని అరెస్ట్ చేశారు, ఇది అది అని. అయితే ఇదంతా ప్రజలని కంట్రోల్ చేయడానికి అరెస్ట్ జరుగుతుంది. కానీ నిజంగా ఇది జరిగింది ఎలా అంటే న్యాచురల్ డిజాస్టర్. ఇది ఎవరో పెట్టిన మంట కాదు, దాని ద్వారా అదే వచ్చిన మంట. ఇది నేను చెప్పట్లేదండి, సైంటిస్టులు చెప్తున్నారు. ఇంతకుముందు పాలస్తీనియాలో ఏదైతే వార్ జరిగిందో దాంట్లో ఎంతమంది చిన్నారులు చచ్చిపోయారో దానికి రిజల్టే ఈ కాలిఫోర్నియా ఫైర్ అని నాకు అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్, రాంగ్ కావచ్చు. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే శాశ్వతంగా మనకు శత్రువులు ఎవరు ఉండరు, శాశ్వతంగా మనకు మిత్రులు ఎవరు ఉండరు. నిజంగా శత్రుత్వం పెంచాలన్నా మనలోనే ఉంటుంది, మిత్రుత్వం పెంచాలన్నా మనలోనే ఉంటుంది. ట్రంప్ రాగానే మెక్సికో గురించి, కెనడా గురించి హేళన చేసి మాట్లాడిండు, వాళ్ళని చిన్న చూపు చూసిండు. అలాంటి కంట్రీస్ ఇప్పుడు ముంగట్టుకొచ్చి మేము హెల్ప్ చేస్తామని వచ్చింది. యుక్రెయిన్ అక్కడ ఆల్రెడీ వార్లో ఉంది, అయినా మేము సహాయం చేస్తాము అని చెప్పి ముంగట్టుకొచ్చింది. సో ఇవన్నిటిని చూస్తుంటే ఏం అర్థమవుతుంది అంటే ఏది ఎప్పుడు శాశ్వతం కాదు. మనం నేచర్ని గౌరవిస్తే నేచర్ మనల్ని గౌరవిస్తుంది. దీని మీద మీ కామెంట్ ఏంటో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.